శివుడే నా తండ్రి పరమాత్ముడే నా తండ్రి ఆ శివుడే నా తండ్రి పరమాత్ముడే నా తండ్రి ఆత్మజ్యోతిని వెలిగించేను జ్ఞాన మార్గము చూపించేను పుణ్యాత్మగణను చేసెనులే ఆ శివుడే నా తండ్రి పరమాత్ముడే నా తండ్రి శివుడే నా తండ్రి పరమాత్ముడే నా తండ్రి మూలవతనములో శివ బాబా ప్రేమగా పిలిచే బాబా మూలవతనములో శివ బాబా ప్రేమగా పిలిచే బాబా కరుణా ప్రేమ దయా సాగరుడు కరుణా ప్రేమ దయా సాగర్ తన హృదయములో నన్ను నిలిపెనులే ఆ శివుడే నా తండ్రి పరమాత్ముడే నా తండ్రి ఆ శివుడే నా తండ్రి పరమాత్ముడే నా తండ్రి జీవన నౌకను నడిపించేను వైతరణి నది దాటించేను జీవన నౌకను నడిపించేను వైతరణి నది దాటించేను జీవిత గమ్యం తెలిపించేను జీవిత గమ్యం తెలిపించేను క్షీర సంద్రము చేర్చెనులే ఆ శివుడే నా తండ్రి పరమాత్ముడే నా తండ్రి ఆ శివుడే నా తండ్రి పరమాత్ముడే నా తండ్రి ఆత్మ పరమాత్మను తెలిపించి సృష్టి నియమము వివరించెనులే ఆత్మ పరమాత్మను తెలిపించి సృష్టి నియమము వివరించెనులే మానవులను దేవతలుగా మార్చి మానవులను దేవతలుగా మార్చి భూమిని స్వర్గము చేస్తారు ఆ శివుడే నా తండ్రి పరమాత్ముడే నా తండ్రి ఆ శివుడే నా తండ్రి పరమాత్ముడే నా తండ్రి
ఓం శాంతి. మురళీ డేట్ 22/4/2025. మధురమైన పిల్లలారా, ఇది మీకు అత్యంత విలువైన సమయము. ఈ సమయంలో మీరు తండ్రికి పూర్తి సహయోగిలుగా అవ్వండి. సహయోగి పిల్లలే ఉన్నతమైన పదవిని పొందుతారు. ప్రశ్న: సేవాధారీలైన పిల్లలు ఎటువంటి సాకులు చెప్పరు. సేవాధారీ పిల్లలు, బాబా ఇక్కడ వేడిగా ఉంది, ఇక్కడ చలిగా ఉంది, అందువల్ల మేము సేవ చేయలేకున్నాము ఎప్పుడూ చెప్పరు. కొద్దిగా చలి వేసినా, ఎండ ఎక్కువగా ఉన్నా సుకుమారంగా నాజూకుగా అవ్వరాదు. మేము సహించలేమని అనరాదు. ఈ దుఃఖధామంలో సుఖదుఖాలు, వేడి చలి నిందాస్తుతి అన్నీ సహించాలి. సాకులు చెప్పరాదు. పాట: ధైర్యం వహించు మానస. ఓం శాంతి. సుఖ దుఃఖాలని వేటినంటారో పిల్లలకి తెలుసు. ఈ జీవితంలో సుఖం ఎప్పుడు లభిస్తుందో, దుఃఖం ఎప్పుడు లభిస్తుందో బ్రాహ్మణులు మీకు మాత్రమే నెంబర్ వారు పురుషార్థానుసారం తెలుసు. ఇది దుఃఖమైన ప్రపంచము. ఇందులో ఇంకా కొంత సమయం సుఖ దుఃఖము, నిందాస్తుతి అన్నీ సహనం చేసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ దాటుకోవాలి. ఎవరికైనా కొంచెం వేడిగా అనిపిస్తే మాకు చల్లదనం కావాలి అని అంటారు. ఇప్పుడు ఎండలో చలిలో కూడా పిల్లలు సర్వీస్ చేయాలి కదా. ఈ సమయంలో కొద్దో గొప్ప దుఃఖము కలిగిన అదేమీ కొత్త విషయమేమీ కాదు. ఈ ప్రపంచమే దుఃఖధామము. ఇప్పుడు పిల్లలు మీరు సుఖధామంలోకి వెళ్ళేందుకు పూర్తి పురుషార్థం చేయాలి. ఇది మీకు అత్యంత విలువైన సమయము. ఇందులో సాకులు చెప్పరాదు. బాబా సేవాదారీ పిల్లలకు చెప్తూ ఉన్నారు, సర్వీస్ చేయడం తెలియని వారు దేనికి పనికిరారు. కేవలం భారతదేశంలోనే కాదు, పూర్తి విశ్వమనే సుఖధామంగా చేసేందుకు తండ్రి వచ్చారు. కనుక బ్రాహ్మణ పిల్లలే తండ్రికి సహాయకారులుగా అవ్వాలి. తండ్రి వచ్చి ఉన్నారంటే వారి మతానుసారం నడవాలి కదా. భారతదేశం ఏదైతే స్వర్గంగా ఉండేదో అది ఇప్పుడు నరకంగా ఉంది. దానిని మళ్ళీ స్వర్గంగా చేయాలి. ఇది కూడా మీకు ఇప్పుడే తెలిసింది. సత్యయుగంలో ఈ పవిత్ర రాజుల రాజ్యం ఉండేది. అక్కడ చాలా సుఖంగా ఉండేవారు. వారే మళ్ళీ అపవిత్ర రాజులుగా అయ్యారు. ఈశ్వరార్థము దాన పుణ్యాలు చేయడం ద్వారా వారికి కూడా శక్తి లభిస్తుంది. ఇది ప్రజారాజ్యము. కానీ వీరెవ్వరూ భారతదేశానికి సేవ చేయలేరు. భారతదేశానికి లేక ప్రపంచమంతటికి ఒక్క అనంతమైన తండ్రి మాత్రమే సేవ చేయగలరు. ఇప్పుడు తండ్రి పిల్లలకి చెప్తూ ఉన్నారు, మధురమైన పిల్లలు, ఇప్పుడు నాకు సహయోగులుగా అవ్వండి. ఎంత ప్రేమగా అర్థం చేయిస్తారో దేహీ అభిమాని పిల్లలే అర్థం చేసుకోగలరు. దేహాభిమానులు ఏ సహయోగం చేయగలరు? ఎందుకంటే వారు మాయా సంకెళ్లలో చిక్కుకొని ఉన్నారు. ఇప్పుడు తండ్రి ఆదేశిస్తూ ఉన్నారు, అందరినీ మాయా బంధనాల నుండి, గురువుల బంధనాల నుండి విడిపించండి. ఇదే మీ వ్యాపారము. తండ్రి చెప్తూ ఉన్నారు, నాకు ఎవరైతే మంచి సహయోగులుగా అవుతారో వారే పదవిని కూడా పొందుతారు. తండ్రే స్వయంగా సన్ముఖంలో చెప్తూ ఉన్నారు, నేను సాధారణంగా ఉన్న కారణంగా నేను ఎవరో ఎలా ఉన్నానో పూర్తిగా అర్థం చేసుకోలేకపోతూ ఉన్నారు. తండ్రి మనల్ని విశ్వానికి యజమానులుగా చేస్తారని కూడా తెలియదు. ఈ లక్ష్మీనారాయణులే విశ్వానికి యజమానులుగా ఉండేవారని కూడా ఎవ్వరికీ తెలియదు. వీరు రాజ్యాన్ని ఎలా పొందుకున్నారో, తర్వాత ఎలా పోగొట్టుకున్నారో ఇప్పుడు మీకు తెలుసు. మనుషులది పూర్తిగా తుచ్చమైన బుద్ధిగా ఉంది. అందరి బుద్ధికి వేయబడిన తాళం తెరిచేందుకు, రాతి బుద్ధి నుండి పారస్ బుద్ధిగా చేసేందుకు ఇప్పుడు తండ్రి వచ్చారు. ఇప్పుడు నాకు సహయోగిలుగా అవ్వమని తండ్రి చెప్తూ ఉన్నారు. ముస్లింలు కూడా ఖుదాయి ఖిద్మత్గార్ అని అంటారే కానీ సహయోగులుగా అవ్వరు. ఖుదా వచ్చి ఎవరినైతే పవిత్రంగా చేస్తారో వారికే ఇప్పుడు ఇతరులను తన సమానంగా చేయమని, శ్రీమతాన్ని అనుసరించండి అని చెప్తారు. పావన స్వర్గ వారసులుగా చేసేందుకు తండ్రి వచ్చారు. బ్రాహ్మణ పిల్లలు, మీకు ఇది మృత్యులోకమని తెలుసు. కూర్చుని అకస్మాత్తుగా మృత్యువు పాలు అవుతూ ఉన్నప్పుడే
మొదటే మనం ఎందుకు శ్రమ చేసి తండ్రి నుండి పూర్తి ఆస్తిని పొంది భవిష్య జీవితాన్ని తయారు చేసుకోకూడదు? మనుషులు వానప్రస్థ అవస్థను పొందినప్పుడు ఇప్పుడు ఇక భక్తి చేయడంలో నిమగ్నం అవ్వాలని భావిస్తారు. వానప్రస్థ అవస్థ రానంత వరకు పూర్తిగా ధనము మొదలైన వాటి సంపాదనలోనే నిమగ్నం అవుతారు. ఇప్పుడు మీ అందరిది వానప్రస్థ అవస్థ. తండ్రికి సహయోగులుగా ఎందుకు అవ్వరాదు? మేము తండ్రికి సహయోగులుగా అవుతున్నామా అని హృదయంలో ప్రశ్నించుకోండి. సేవాధారి పిల్లలు ప్రసిద్ధి చెందారు. చాలా శ్రమ చేస్తారు. యోగంలో ఉంటే సర్వీస్ చేయగలరు. స్మృతి శక్తి ద్వారానే ప్రపంచమంతటిని పవిత్రంగా చేయాలి. మొత్తం విశ్వాన్ని పావనంగా చేసేందుకు మీరు నిమిత్తంగా ఉన్నారు. మీ కొరకు పవిత్ర ప్రపంచం కూడా కావాలి. కనుక పతిత ప్రపంచ వినాశము తప్పకుండా జరగాల్సిందే. ఇప్పుడు అందరికీ దేహాభిమానాన్ని వదిలివేయమని చెప్తూ ఉండండి. ఒక్క తండ్రిని మాత్రమే స్మృతి చేయండి. వారే పతిత పావనులు. అందరూ వారినే స్మృతి చేస్తారు. సాధువులు, సత్పురుషులు మొదలైన వారందరూ వేలితో పరమాత్మ ఒక్కరే అని, వారే అందరికీ సుఖమిస్తారని పైకి సూచిస్తారు. ఈశ్వరుడు లేక పరమాత్మ అని అంటారే కానీ వారిని గురించి ఎవరికీ తెలియదు. కొందరు గణేశుణ్ణి, కొందరు హనుమంతుణ్ణి, కొందరు తమ గురువుల్ని స్మృతి చేస్తూ ఉంటారు. ఇప్పుడు అదంతా భక్తి మార్గమని మీకు తెలుసు. భక్తి మార్గం కూడా అర్ధకల్పము నడవాలి. గొప్ప గొప్ప ఋషులు మునులు కూడా మాకు తెలియదు అని చెప్తూ వచ్చారు. అంటే రచయిత రచన గురించి ఎవ్వారికి తెలియదని అర్థము. వారు త్రికాలదర్శులేమీ కాదని తండ్రి చెప్తూ ఉన్నారు. బీజరూపులు, జ్ఞానసాగర్లు ఒక్క తండ్రి మాత్రమే. వారు భారతదేశంలోనే వస్తారు. శివ జయంతిని గీతా జయంతిగా జరుపుకుంటారు. కృష్ణుని స్మృతి చేస్తారు. శివుని గురించి తెలియదు. పతిత పావనుడు జ్ఞానసాగరుడను నేనే అని శ్రీబాబా చెప్తూ ఉన్నారు. కానీ కృష్ణుని గురించి ఇలా చెప్పరు. గీతా భగవంతుడు ఎవరు అను చిత్రము చాలా మంచి చిత్రము. పిల్లల కళ్యాణార్థమే తండ్రి ఈ చిత్రాలు మొదలైనవి తయారు చేయించారు. అందులో శ్రీబాబా మహిమను పూర్తిగా వ్రాయాలి. ఆధారమంతా దీనిపైనే ఉంది. పైనుంచి ఎవరు వస్తారో వారంతా పవిత్రమైన వారే. పవిత్రంగా అవ్వకుండా ఎవరూ వెళ్ళలేరు. ముఖ్యమైన విషయం పవిత్రంగా అవ్వడమే. అది పవిత్ర ధామము. ఆత్మలందరూ అక్కడే నివసిస్తారు. ఇక్కడ మీరు పాత్ర చేస్తూ చేస్తూ పతితులుగా అయ్యారు. అందరికంటే ఎక్కువ పావనమైన వారెవరైతే ఉండేవారో వాడు మళ్ళీ పతితంగా అయ్యారు. దేవీ దేవతా ధర్మము నామరూపాలే మటుమాయమైపోయాయి. దేవతా ధర్మానికి బదులుగా హిందూ ధర్మమని పేరు పెట్టేశారు. స్వర్గరాధ్యాన్ని మీరే తీసుకుంటారు, మళ్ళీ పోగొట్టుకుంటారు. ఇది గెలుపు ఓటముల ఆట. మాయతో ఓడిపోవడమే ఓటమి. మాయపై గెలుపే గెలుపు. మనుషులు రావణుని పెద్ద చిత్రాన్ని ఎంతో ఖర్చు పెట్టి చేస్తారు. మళ్ళీ ఒక్క రోజులోనే కాల్చేస్తారు. రావణుడు అతిపెద్ద శత్రువు కదా. ఇది ఆట బొమ్మ. ఇది బొమ్మలాట. శ్రీబాబా చిత్రాన్ని కూడా తయారు చేసి పూజించి మళ్ళీ పగలగొట్టేస్తారు. అలాగే దేవీల చిత్రాలు కూడా తయారు చేసి నీటిలో ముంచేస్తారు. ఏమాత్రము అర్థం చేసుకోలేరు. ఇప్పుడు పిల్లలు మీరు బేహద్దు చరిత్ర గురించి తెలుసుకున్నారు. ఈ ప్రపంచ చక్రం ఎలా తిరుగుతుందో మీకు తెలుసు. సత్య త్రేతాయుగాల గురించి ఎవరికీ తెలియదు. దేవతల చిత్రాలను కూడా నిందించే విధంగా తయారు చేశారు. తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు. మధురమైన పిల్లలు, విశ్వానికి యజమానులుగా అయ్యేందుకు తండ్రి మీకు ఏ పథ్యం అయితే తెలియచేస్తారో ఆ పథ్యంలో ఉండండి. స్మృతిలో ఉండి భోజనం తయారు చేయండి. స్మృతిలో ఉండి తినండి. తండ్రే స్వయంగా చెప్తూ ఉన్నారు. నన్ను స్మృతి చేసినట్లయితే మళ్ళీ విశ్వానికి యజమానులుగా అవుతారు. ఇప్పుడు తండ్రి కూడా మళ్ళీ వచ్చి ఉన్నారు.
మీరిప్పుడు పూర్తి విశ్వానికి యజమానులుగా అయ్యారు. అందుకొరకే ఫాలో ఫాదర్ మదర్. కేవలం ఫాదర్ ఒక్కరే ఉండరు. సన్యాసీలు మనమందరం తండ్రులమే అని చెప్తారు. ఆత్మనే పరమాత్మ అని అంటారు. కానీ అది తప్పు. ఇక్కడ తల్లి తండ్రి ఇద్దరూ పురుషార్థం చేస్తూ ఉన్నారు. తల్లిదండ్రుల్ని అనుసరించండి అను పదం కూడా ఇక్కడిదే. ఎవరైతే విశ్వాధికారులుగా పవిత్రులుగా ఉండేవారో వారిప్పుడు అపవిత్రంగా ఉన్నారు, మళ్ళీ పవిత్రంగా అవుతున్నారు. మనం కూడా శ్రీమతాన్ని అనుసరించి ఈ పదవిని పొందుకుంటాము. వారు ఇతని ద్వారా ఆదేశం ఇస్తూ ఉన్నారు, దానిని అనుసరించాలి. ఫాలో చేయకుండా కేవలం బాబా బాబా అంటూ నోరు మధురంగా చేసుకుంటారు. ఫాలో చేయు వారిని సుపుత్రులు అని అంటారు. మమ్మా బాబాలను అనుసరించటం వల్ల మనము రాజ్యంలోకి వెళ్తాము. ఇది అర్థం చేసుకోవలసిన విషయము. తండ్రి చెప్తూ ఉన్నారు, కేవలం నన్ను స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశమవుతాయి. ఇతరులకు ఇంత మాత్రం తెలియచేస్తే చాలు. 84 జన్మలు తీసుకుంటూ అపవిత్రంగా ఎలా అయ్యారో ఇతరులకు తెలియచేయండి. ఇప్పుడు మళ్ళీ పవిత్రంగా తయారవ్వాలి. ఎంత స్మృతి చేస్తారో అంత పవిత్రంగా అవుతూ ఉంటాము. ఎక్కువ స్మృతి చేయవారు కొత్త ప్రపంచంలో మొట్టమొదట వస్తారు. ఇతరులను కూడా మీ సమానంగా తయారు చేయాలి. ప్రదర్శనలో అర్థం చేయించేందుకు మమ్మా బాబాలు వెళ్ళరు. బయట నుండి ఎవరైనా గొప్ప మనుషులు వస్తే ఎవరు వచ్చారో చూసేందుకు చాలామంది వెళ్తారు. వీరు గుప్తంగా ఉన్నారు. తండ్రి అంటూ ఉన్నారు, నేను ఈ బ్రహ్మతను ద్వారా మాట్లాడతాను. ఈ బ్రహ్మకు నేనే బాధ్యుడను. మీరు సదా శివబాబాయే మాట్లాడుతున్నారని, వారే చదివిస్తూ ఉన్నారని భావించండి. మీరు శివబాబాని చూడాలే కానీ ఇతనిని చూడరాదు. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రి అయిన పరమాత్ముని స్మృతి చేయండి. మనం ఆత్మలము. పాత్ర అంతా ఆత్మలోనే నిండి ఉంది. ఈ జ్ఞానము బుద్ధిలో తిరుగుతూ ఉండాలి. కేవలం ప్రాపంచిక విషయాలు బుద్ధిలో ఉంటే వారేమీ అర్థం చేసుకోలేదని, పూర్తి హీనంగా ఉన్నవారని భావించండి. కానీ అలాంటి వారిని కూడా కళ్యాణం చేయాల్సిందే. వారు స్వర్గంలోనికైతే వెళ్తారు, కానీ ఉన్నతమైన పదవిని పొందలేరు. శిక్షలు పొంది వెళ్తారు. ఉన్నతమైన పదవిని ఎలా పొందాలో తండ్రి అర్థం చేయించారు. 1 స్వదర్శన చక్రధారులుగా అయ్యి ఇతరులను తయారు చేయాలి. పక్కా యోగిగా అయ్యి ఇతరులను కూడా తయారు చేయండి. తండ్రి చెప్తూ ఉన్నారు, నన్ను స్మృతి చెయ్యండి, కానీ మీరు మర్చిపోతున్నారని అంటారు. అలా అనేందుకు సిగ్గు వేయడం లేదా? చాలామంది సత్యం చెప్పరు, చాలామంది మరిచిపోతారు. తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు. ఎవరొచ్చినా వారికి తండ్రి పరిచయం ఇవ్వండి. ఇప్పుడు 84 జన్మల చక్రం పూర్తి అవుతుంది. తిరిగి ఇంటికి వెళ్ళాలి. రాముడు పోయాడు, రావణ్ పోయాడు. దీని అర్థం చాలా సులభం. తప్పకుండా రాముని పరివారము, రావణ్ పరివారము ఇద్దరూ ఉన్న సంగమయుగమే అయి ఉంటుంది. అంతా వినాశనమైపోతుంది. కొంతమంది మాత్రమే మిగిలి ఉంటారని కూడా మీకు తెలుసు. మీకు రాజ్యం ఎలా లభిస్తుందో అది కూడా ఇక కొంతకాలం గడిస్తే మీకు అర్థమవుతుంది. ముందే అన్నీ చెప్పరు కదా. అలా చెబితే అది డ్రామా ఎలా అవుతుంది? మీరు సాక్షిగా ఉండి చూస్తూ ఉండాలి. సాక్షాత్కారాలు అవుతూ ఉంటాయి. 84 జన్మల చక్రాన్ని గురించి ప్రపంచంలో ఎవరికీ తెలియదు. ఇప్పుడు మనం వాపస్ వెళ్తున్నామని పిల్లల బుద్ధిలో ఉన్నది. రావణ్ రాజ్యం నుండి సెలవు లభిస్తుంది. మళ్ళీ మన రాజధానిలోకి వస్తాము. ఇక కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ చక్రము తిరుగుతూనే ఉంటుంది కదా. అనేక మార్లు ఈ చక్రంలో తిరిగారు. ఇప్పుడు తండ్రి చెప్తూ ఉన్నారు, ఏ కర్మబంధనాలలో చిక్కుకున్నారో దానిని మరిచిపోండి. గృహస్థ వ్యవహారంలో ఉంటూ మరిచిపోతూ వెళ్ళండి. ఇప్పుడు నాటకం పూర్తి అవుతుంది. మన ఇంటికి వెళ్ళాలి.
మహాభారత యుద్ధం తర్వాతనే స్వర్గద్వారాలు తెరుచుకుంటాయి. అందుకే తండ్రి అంటున్నారు, గేట్వే టు హెవెన్ అనే పేరు చాలా బాగుంది. యుద్ధాలు ఎప్పటి నుండి జరుగుతూనే ఉన్నాయి అని కొందరంటారు. అప్పుడు వారికి చెప్పండి, మిసైల్తో యుద్ధము ఎప్పుడు జరిగింది? మిసైల్స్తో జరిగే ఈ యుద్ధము అంతిమ యుద్ధము. 5000 సంవత్సరాల క్రితం యుద్ధం జరిగినప్పుడు కూడా ఈ యజ్ఞం రచించబడింది. ఈ పురాతన ప్రపంచం ఇప్పుడు వినాశనం అవుతుంది. కొత్త రాజధాని స్థాపన అవుతుంది. మీరు రాజ్య పదవి తీసుకునేందుకు ఈ ఆత్మీక చదువుని చదువుతున్నారు. మీది ఆత్మీక వ్యాపారము. భౌతిక చదువులు పనికిరావు, శాస్త్రాలు కూడా పనికిరావు. కనుక ఈ వ్యాపారంలో ఎందుకు లగ్నం అవ్వరాదు? తండ్రి మనల్ని విశ్వానికి యజమానులుగా చేస్తారు. ఏ చదువులో లగ్నం అవ్వాలో ఆలోచించండి. వారు కొన్ని డిగ్రీల కొరకు చదువుతారు, కానీ మీరు రాజ్యం కొరకు చదువుతూ ఉన్నారు. రాత్రి పగలకు ఉన్నంత తేడా ఉంది కదా. ఈ చదువు ద్వారా శనగలైనా లభిస్తాయో లేదో తెలియదు. ఎవరైనా శరీరం వదిలేస్తే వారికి ఆ శనగలు కూడా పోతాయి. కానీ ఈ సంపాదన మీ జతలోనే వస్తుంది. మృత్యు తలపై నిల్చొని ఉంది. దానికి ముందే మనం పూర్తి సంపాదనను జమ చేసుకోవాలి. ఈ సంపాదన చేసుకుంటూ ప్రపంచమే వినాశనం అవుతుంది. మీ చదువు పూర్తి అయినప్పుడే వినాశనం జరుగుతుంది. మానవ మాతృలందరి పిడికిలలో శనగలు ఉన్నాయి. వాటిని కోతుల వలె వదలకుండా పట్టుకొని కూర్చొని ఉన్నారు. కానీ మీరిప్పుడు రతనాలు తీసుకుంటూ ఉన్నారు. ఈ శనగలపై మమకారం వదిలేయండి. బాగా అర్థం చేసుకున్నప్పుడే శనగలు బిడికనై వదిలేస్తారు. ఇదంతా బూడిదవ్వాల్సిందే. అచ్చా, मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते नमस्ते. ధారణ: ఆత్మీక చదువు చదవాలి, ఇతరులతో కూడా చదివించాలి. అవినాశి జ్ఞాన రత్నాలతో మీ పిటికెలు నింపుకోవాలి. శనగల వెనక సమయం పోగొట్టుకోరాదు. ఇప్పుడు నాటకం పూర్తి అవుతుంది. అందువల్ల స్వయాన్ని కర్మబంధనాల నుండి ముక్తులుగా చేసుకోవాలి. స్వదర్శన చక్రధారులుగా అవ్వాలి. ఇతరులను కూడా తయారు చేయాలి. తల్లిదండ్రులను అనుసరించి రాజ్య పదవికి అధికారులుగా అవ్వాలి. వరదానము: సంకల్పాలను కూడా చెక్ చేసుకొని వ్యర్థ ఖాతాను సమాప్తం చేసుకునే శ్రేష్ఠ సేవాధారి భవ. ఎవరి ప్రతి సంకల్పం శక్తిశాలిగా ఉంటుందో వారు శ్రేష్టమైన సేవాధారులు. ఎక్కడ కూడా ఒక్క సంకల్పం కూడా వ్యర్థంగా పోరాదు. ఎందుకంటే సేవాధారులనగా విశ్వం అనే స్టేజ్పై పాత్రను అభినయించేవారు. మొత్తం విశ్వమంతా మిమ్మల్ని కాపీ చేస్తుంది. ఒకవేళ మీరు ఒక వ్యర్థ సంకల్పం, అది కేవలం మీ స్వయం పట్లనే కాదు, అనేక మందికి నిమిత్తంగా అయిపోతుంది. కాబట్టి ఇప్పుడు వ్యర్థ ఖాతాలను సమాప్తం చేసి శ్రేష్టమైన సేవాధారులుగా అవ్వండి. స్లోగన్: సేవ యొక్క వాయుమండలంతో పాటు బేహద్దు వైరాగ్య వృత్తి యొక్క వాయుమండలాన్ని తయారు చేయాలి. అచ్చా, ఓం శాంతి. మనదైన శుభభావన ద్వారానే అందరి సుఖమును కోరాలి. సుఖీగనందరి చేయాలి. మనదైన శుభభావన ద్వారానే అందరి సుఖమును కోరాలి.
సుఖీగనందరి చేయాలి. అందరి సుఖమును కోరాలి, సరికొత్త సంస్కృతి తేవాలి, ఒక కొత్త సంస్కృతి తేవాలి. మనదైన శుభభావన ద్వారానే అందరి సుఖమును కోరాలి, సుఖీగనందరి చేయాలి. అందమైన విశ్వం కోసం బంధుభావనే ఉండాలి, ప్రియ బంధుభావనే ఉండాలి. పరస్పరంలో స్నేహం పెంచే ఐకమత్యమే తేవాలి, ప్రియ సోదర భావం రావాలి. పరమశివుని కానుకలే కదా కరుణాదయా ఉదారత, కరుణాదయా ఉదారతలు. మనదైన శుభభావన ద్వారానే అందరి సుఖమును కోరాలి, సుఖీగనందరి చేయాలి. మనదైన శుభభావన ద్వారానే అందరి సుఖమును కోరాలి, సుఖీగనందరి చేయాలి. సత్యమైన మానవ విలువలులే ఆదరణ మరియు గౌరవము, ఆదరణ మరియు గౌరవము. ఇలలో నింపెను జనుల మనసున క్షమాశీలత శాంతి సుఖము, క్షమాశీలత శాంతి సుఖము. రాగద్వేషము లేని జగతిని ఇప్పుడే భూమిలో తేవాలి, మనం ఇప్పుడే భూమిలో తేవాలి. మనదైన శుభభావన ద్వారానే అందరి సుఖమును కోరాలి, సుఖీగనందరి చేయాలి. మనదైన శుభభావన ద్వారానే అందరి సుఖమును కోరాలి, సుఖీగనందరి చేయాలి. మనవారే కదా భూమిలో అందరూ శుభభావనలే పంచాలి, శుభభావనలే పంచాలి. మంగళకరమౌ శుభకామనలే అందరి కోసం చేయాలి, మనమందరి కోసం చేయాలి. పరమాత్ముని శుభ సందేశం జనులందరికీ చేర్చాలి, జనులందరికీ చేర్చాలి. మనదైన శుభభావన ద్వారానే
అందరి సుఖమును కోరాలి, సుఖీగా నందరి చేయాలి. మనదైన శుభభావన ద్వారానే అందరి సుఖమును కోరాలి, సుఖీగా నందరి చేయాలి. అందరి సుఖమును కోరాలి, సరికొత్త సంస్కృతి తేవాలి, ఒక కొత్త సంస్కృతి తేవాలి. మనదైన శుభభావన ద్వారానే అందరి సుఖమును కోరాలి, సుఖీగా నందరి చేయాలి. మనదైన శుభభావన ద్వారానే అందరి సుఖమును కోరాలి, సుఖీగా నందరి చేయాలి.